Welcome back to our channel SD the Sneha. Today's vlog is about Sharon. Where are we going? We are going for your vaccine. Chappu, where are we going? Guchiga? ఎక్కడికి వెళ్తున్నాం? వ్యాక్సిన్కి వెళ్తున్నాం మేము. నాకు ఇంజెక్షన్ ఇస్తారు ఇవాళ. సో లాస్ట్ టైం అయినా ఎప్పుడైనా సరే ఇంజెక్షన్ ఇస్తే వీడు మాత్రం అలా దొమ్మ కరిచినట్టు ఒకసారి వస్తాడు, దాని తర్వాత సైలెంట్ అయిపోతాడు. సో ఐ హోప్ ఈసారి కూడా ఏం చేయడానికి ఉంటా వీడు ఎక్కువ కదా వీడు. ఏ కమ్ ఆన్ లెట్స్ గో. You're excited? You're excited? Fully excited? Come on, let's go. Let's go. గైస్, మా కమ్యూనిటీలో పాములు తిరుగుతున్నాయి తెలుసా. సెలార్లో పాము ఉంది. సో ఏం లేదు, సెలార్లో లేదు, అది దాన్ని బయటికి పంపించారు కానీ బయట ఒకటి ఉంది. బి బ్లాక్ లో కింద పాము వచ్చిందంట, మా బ్లాక్ లో కూడా ఉంది. సో ఎప్పుడైనా నాకు కనిపిస్తుందేమో అని చూస్తున్నా, నేను ఎదురు చూస్తున్నా. కనిపిస్తే బాయ్ అని చెప్పాము. బాయ్ ఎంత చెప్తాం, దండం పెట్టుకుంటాం. అక్కడ బాగుందా తీసుకో. రండి రండి. Come on. Very good. మేము ముందు ఫెర్నాండస్లో వ్యాక్సిన్ తెప్పించుకున్నాం కదా వీడికి. నాది డెలివరీ అయిన కాడ నుంచి బంజారాహిల్స్ ఫెర్నాండస్లోనే వీడికి వ్యాక్సిన్ తీసుకున్నాము అని చేసినాము. ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత మాత్రం మేము కిమ్స్ కడల్స్లో చూపించుకుంటున్నాము. సో మేము షిఫ్ట్ అయింది వచ్చేసి కోంపల్లి ఏరియా. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి కోంపల్లి ఏరియాలో కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నాము. లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే నాకు మంచిగా అనిపించింది. డాక్టర్ కూడా మంచిగా చెయ్యి పట్టుకొని వీడిని పట్టుకొని చూస్తున్నారు. ఫెర్నాండస్లో అయితే ఒక్కొక్కసారి అసలు వీడిని పట్టుకోకపోతుండే కూడా. స్టార్టింగ్లోనే జస్ట్ ఇట్లా ఎత్తుకొని పొట్ట చెక్ చేస్తుండే, కానీ తర్వాత అంతా ఇక వాళ్ళ అసిస్టెంట్సే జస్ట్ వెయిట్ అవన్నీ చెక్ చేస్తుండే. ఇక్కడ వైటల్స్ థింక్ ఇక్కడ బీపీ ఇట్లాంటివి కూడా మానిటర్ చేస్తున్నట్టున్నారు పిల్లలకి. బంజారాహిల్స్ స్టాక్హోమ్లో బీపీ కూడా మానిటర్ చేయకపోతుండే, అక్కడ జస్ట్ వెయిట్ చెక్ చేస్తుండే అనమాట. హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫర్ అవుతుంది ఇక్కడ. అంటే ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. డాక్టర్ కూడా జర ఎక్కువసేపు మనకు కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడినట్టు అన్ని మంచి గైడ్ చేసినట్లయితే అనిపించింది. సో ఓవరాల్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ టు గో హియర్. అందుకే ఇక ఇప్పుడైతే వీడికి పోయి చూద్దాం వీడి రియాక్షన్ ఎట్లుంటుందో. చాలా దగ్గర మా ఇంటి నుంచి హార్డ్లీ ఒక 10 minutes అనుకోండి. అయిపోయింది వ్యాక్సిన్. నేను అందరూ ఏమన్నా అన్న డాక్టర్, అందరు నిన్ను గుడ్ బాయ్ అన్నారు. అయిపోయిందా? We are done with the vaccine. వీడు ఎప్పటిలాగానే అన్నాడు అంతే. గుడ్ బాయ్ అని డాక్టర్ మెచ్చుకున్నాడు. అందరు సిస్టర్స్ కూడా మెచ్చుకున్నారు మా వాడిని. కథ బుజ్జిగా కారు కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. బుజ్జిగా
రిపోర్టర్ కాదు. నీకేం అనిపించలేదు సార్? నొప్పి వెళ్ళదు నీకు అసలు వేసారా నీకు? షాక్ అయిపోయినాను నేను. అసలు వేసారా లేదా, సపోర్ట్ కూడా లేదు. గుడ్ బాయ్, యూఆర్ గ్రోన్ అప్ బేటా. గుడ్. సో వీఆర్ గోయింగ్ హోమ్ అండ్ వీడికి అయితే మీజల్స్ మమ్స్ వాటికి ఏదో అది రాకుండా వ్యాక్సిన్ అయితే ఇచ్చిండ్రు. అండ్ నెక్స్ట్ టైఫాయిడ్ మెడిసిన్ ఏమో నెక్స్ట్ వచ్చినప్పుడు ఇస్తాము అని అన్నాడు డాక్టర్. ఒకటి రేర్ వ్యాక్సిన్, అది బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుందంట. అది గవర్నమెంట్ రూల్ ప్రకారం డాక్టర్స్ మనకే చాయిస్ ఇస్తారంట, వేయాలా వద్దా అని. మన చాయిస్ అంట. అండ్ ఒకసారి రేటు కూడా కనుక్కున్నాము, 5000 చిల్లర ఏదో ఉంది. సో కాస్ట్ మ్యాటర్ కాదు, కానీ నాకు ఎందుకో నేను అవసరమా, అది కంపల్సరీ కానప్పుడు ఎందుకు, ఆ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా రేర్ అని చెప్పింది డాక్టర్. అట్లాంటిది అంటే అది మీ ఇష్టం, అది పేరెంట్స్కి ఏడ్చేస్తాం మేము అని అంటే, నేనైతే వేయొద్దని ఫిక్స్ అయినా, అవసరం లేదా అని అనిపించింది నాకైతే. సో నేనైతే వద్దని చెప్పేసిన. అది మనం వద్దనుకుంటే ఒమిట్ చేయొచ్చు అని చెప్పింది డాక్టర్. ఇక డాక్టర్ చెప్పినాక మరి ఎందుకు అది కంపల్సరీ కానప్పుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అంటే ఇప్పుడు నేను పోయి వ్యాక్సిన్ కూడా ఇచ్చి కదిలియాలని నాకు లేదు. సో నేనైతే వద్దని చెప్పేసిన. మీసల్స్ మమ్స్ వ్యాక్సిన్ అయితే తీసుకున్నాం ఇప్పుడు వీనికి 9th monthకి. అండ్ ఎవ్రీ 6 monthsకి డీవార్మింగ్ వ్యాక్సిన్ కూడా వేస్తారంట. పోను ఇప్పుడైతే వేయలేదు, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా వేస్తాం. 1 week కాల్ చేయమన్నారు. ఓకే, 1 week తర్వాత వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ డీవార్మింగ్కి మెడిసిన్ ఏదో ఉంటుందంట, వ్యాక్సిన్ అనుకుంటా. సో అది అది నేను చెప్తా, వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు తెచ్చి మెడిసిన్ అనుకుంటా, డ్రాప్స్ ఏమో, మరి డ్రాప్స్ అయ్యిందో అది. స్కూల్స్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో అయితే 5 years వచ్చే వరకు వేస్తారంట, కడుపులో పురుగులు రాకుండా డీవార్మింగ్. ఇంకా వీళ్ళకి అది నీకడకి కనిపించదు అని చెప్తుండే డాక్టర్. సో అది 1 week తర్వాత వాట్సాప్ చేస్తే ఇస్తున్నారు. నాకైతే ఇక్కడ సర్వీస్ అయితే నచ్చింది, డాక్టర్ బాగా చూస్తున్నారు అయితే అనిపిస్తుంది. సో మేమైతే వేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. హార్డ్లీ ఇది జస్ట్ మా ఇట్లా మా లేన్స్లో మా ఇల్లు ఉంటే మెయిన్ రోడ్కి వస్తే ఈ కిమ్స్ కడల్స్ లాగా ఉంది. సో ఈజీగానే ఉంది మాకైతే. వేస్తున్నాం వెళ్ళిపోతున్నాము. వీడైతే ఎట్లయితే రియాక్ట్ అయిందో దాన్ని చూసి అందరు షాక్ అయ్యిండ్రు. ఇక్కడ వేసారు చూడండి, 15 నిమిషాలు ఆగి తీసేయమన్నారు బ్యాండ్. ఏమైంది బేటా నీకు? ఏం చేసిండ్రు వాళ్ళు? పొడిచిండ్రా వాళ్ళు? రేపైతే వీడిని కార్లో తీసుకెళ్ళడం కూడా కష్టం అవుతుంది. కార్ సీట్ ఒకటి ఆర్డర్ పెడదామా, డైరెక్ట్ తీసేసుకుందామా ఆలోచిస్తున్నాం. కార్ సీట్ ఒకటి తీసేసుకుంటామా, వేరేది అదే ఉండే కదా, అది న్యూ బార్న్కి ఉండే అనమాట. ఇప్పుడు వీడి దాంట్లో ఉంటలేడు, ప్రాపర్ కూర్చుంటా అంటుంటే. అదేమో కొంచెం అయినా అది మాకు అంత నచ్చలే, చిన్న బేబీస్కి బాగుంటుంది అది. వేరే సీట్ వెనకాల ఉంది అది. సో చాలా వీడియోస్లో కూడా ఉంది. అదైతే ఇక మేము మా తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేద్దామని అనుకుంటున్నాము. వీడికి పెద్ద సీట్ ఒకటి కొన్నాం అనుకో, ఆడ పెట్టేసి ఇక బెల్ట్ వేసి పెట్టేస్తాము. ఏదైనా వెళ్ళడం మళ్ళీ ఈజీ అవుతుంది. ఫుడ్ అయితే ఆల్మోస్ట్ అన్ని పెట్టేయండి, ఒక పూట అయితే మీరు తినేది కూడా పెట్టేయండి అని చెప్పేసి డాక్టర్. ఇగో ఇట్లుంటుంది అన్ని తీయడం. అక్కడ డాక్టర్ మాట్లాడుతుంటే నా జుట్టు ఒకటే లాగేస్తున్నాడు, జుట్టు లాగుతున్నాడు, కమ్మలు లాగుతున్నాడు, నన్ను స్టైల్ పండిస్తలేడు. ఇడు పుట్టినప్పటి నుంచి జుట్టు ఇట్లా మీది కట్టి కొప్పు కట్టి అట్లా ఉండుడే అయిపోయింది. అందరి మదర్స్ అదే పరిస్థితి ఉంటుంది అనుకోండి. స్టైల్ పండిస్తలేడు నన్ను. కొంచెం 1-2 ఎంటకాయలు ముంగటికి వచ్చినా గుంజి పెట్టేస్తుండడు. సేఫ్ కాదని నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, అడు ఉంటలేడు. ఇక మా ఇంటి దగ్గరనే కాబట్టి ఇట్లా పట్టుకొని అయితే ఉన్నా. ఫ్రెండ్ సీట్లో కూడా కూర్చోవడం అంత సేఫ్ కాదని చెప్తున్నారు అందరు. మా డాడీ అయితే ఎప్పుడు చెప్తాడు అసలు ముంగడ కూర్చోబెట్టండి, సడన్ బ్రేక్. ఇక్కడనే కిందికి పోయి ఇట్లా చేస్తున్నాడు. అమ్మ ఎవరైనా తిడతారా ఇక కమెంట్స్లో, ఎవరైనా తిడితే మళ్ళీ వీడియోలు ఆపిది ఇవన్నీ అట్టుకో అమ్మా అని చెప్పి తిడతారు. తెలుసు నాకు, నా కొడుకుని నేను చూసుకోవడం నాకు తెలుసు.
సో గట్టిగా అయితే పట్టుకుని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఈడి దిగిరినే ట్రాఫిక్ ఉంది కొంపల్లిలో అయితే. ఫ్లైఓవర్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. బయటికి చూడండి రెడీ అవుతుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మధ్య బయట చూసుకుంటా అందరినీ కనిపించుకుంటా. తిన్నాక ఈవినింగ్ అట్లా వచ్చి విషల్ మాట అక్కడ ఇక్కడ నేను సీట్ అంటున్నాను. కార్ సీట్ ఇక్కడ ఫస్ట్ క్రై ఉందంట సుచిత్రాలో. మనకు ఫస్ట్ క్రై ఉందంట. మేము ఇప్పుడు వరకు అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక్కడ అప్పుడు తీసుకున్నాం 1 year కోసం తీసుకున్నాం కదా. ఎవ్రీ మంత్ అక్కడ ఏం తీసుకోవట్లేదు. వీడు మంత్ ఆన్ మంత్ 100 రూపీస్ యాడ్ అవుతా ఉంటుంది దాంట్లో. మంత్ ఆన్ మంత్ 100 రూపీస్ యాడ్ అవుతుందంట. కూపన్ ఉందంట ఫస్ట్ క్రైది. సో ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే 9 monthsకి మనము 9 months కంప్లీట్ అయిపోయింది. 10th month రన్నింగ్ ఉన్నప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే ఫుడ్ను కూడా ఇట్లా మ్యాష్ చేసి ఏం తినిపించకు, రైస్ కూడా జస్ట్ జనం మెత్త ఉడికిపించి తినిపించేసి ఏం నేను ఇట్లా ప్రెస్ చేయడం అవన్నీ ఏం చేయక అని చెప్పిండు డాక్టర్. సో ఫ్రూట్స్ కూడా మెత్తగున్న ఫ్రూట్స్ అన్ని పపాయ, బనానా అయితే ఎట్లాగో తినిపిస్తాం ఫస్ట్ నుంచే. పపాయ ఇట్లాంటి ఫుడ్స్ కూడా డైరెక్ట్ తినిపించేసి ఏం కాదు అని చెప్పిండు. చిన్నగా చిన్న పీసెస్ లాగా. అండ్ జస్ట్ ఇక గట్టిగా ఉండేటి క్యారెట్, యాపిల్ ఇట్లాంటివి మాత్రమే స్టీమ్ చేసి ఇమ్మన్నారు. దాన్ని కూడా మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసి తినిపించే అవసరం అస్సలు లేదన్నాడు డాక్టర్. అండ్ మన ఫుడ్, నేను తినే ఫుడ్, మనం తినే జనరల్ ఫుడ్ ఒక పూట పెడితే ఏం కాదన్నాడు. అండ్ మిల్క్ అయితే యాక్చువల్గా 1 year వరకు ఇయ్యద్దని రికమెండ్ చేస్తారు. కానీ నేను తాగుపి అంటలేను. ఏమైనా నానబెట్టేది ఉంటే జస్ట్ ఇట్లా, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఇట్లా బ్రెడ్ బిస్కెట్స్ అట్లా సోక్ చేస్తాం కదా, అట్లా ఏమైనా సోక్ చేసి తినిపించేది ఉంటే ఏం కాదు, ఏ పాలు పడుతున్నా అది వాడండి అని చెప్పిండు. ఇంకోటి ఏం చెప్పిండంటే ప్యాకెట్ పాలు పాస్చరైజ్డ్ ఉంటుంది కదా, అది వాడండి అని చెప్పిండ్రు అనమాట. బయట పోసేది వద్దులే అని చెప్పిండు ఇప్పుడు వీళ్ళకి మా డాక్టర్ కిమ్స్ కడల్స్ లో. డాక్టర్ జోగు అంట డాక్టర్ పేరు. సో మా డాక్టర్ అయితే చెప్పిండు ఏం కాదు, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు, ఒక్క పూట పెడితే ఏం కాదు మన ఫుడ్ అని చెప్పిండు. సో నేను ఆల్రెడీ నేను తినే ప్రతిసారి వచ్చి అలా పెట్టాలంటే పెట్టాలి, లేకపోతే నేను ఉండడు అనమాట. సో నేను అప్పుడప్పుడు ఒక్క లైట్ గా ఇట్లా టేస్ట్ అయితే చేపిస్తుండే. ఇప్పుడు డాక్టర్ అట్లా చెప్పినాక ఇంకా ఇంకోటి సపరేట్ ఉడికిస్తురా అని అడిగిండు. సపరేట్ ఫుడ్ ఉడికిస్తురా మీరు అంటే ఉడికిస్తున్నాం, మీకు సపరేట్ ఉడికిస్తున్నాము, ఉప్పు ఇయ్యద్దు కదా అంటే సపరేట్ ఏం ఉడకబెట్టే అవసరం లేదు, మీరు తినేదే మెత్తగా కొంచెం అన్నం లైట్ మెత్తగా వండుకోండి తినిపించేయండి అని చెప్పిండు. అన్ని తినిపించచ్చు అని చెప్పిండు. నేనైతే అన్ని తినిపిస్తున్నా ఆల్మోస్ట్. ఇంకొకటి ఫ్రూట్స్ నేను ఇట్లా అప్పుడప్పుడు కాంబినేషన్లు ఇస్తున్నా. లైక్ యాపిల్ ఉడకబెట్టి దాంట్లో రవ్వతో కలిపియడము అట్లా. బనానా కూడా డైరెక్ట్ ఇస్తున్నా కానీ అప్పుడప్పుడు అవకాడోతో మిక్స్ చేస్తున్నా. అయితే ఏమన్నాడు అంటే ఏది ఒరిజినల్ టేస్ట్ ఉందో అదే తినిపియండి అని చెప్పిండు డాక్టర్. యాక్చువల్గా నేను అట్లనే చేసిన, స్టార్ట్ చేయడం అట్లనే చేసిన, కానీ వీడికి క్వాంటిటీ సరిపోతలేదని చెప్పి నేను కొంచెం కాంబినేషన్స్ లాగా గీయడం స్టార్ట్ చేసిన. అయితే ఇప్పుడు ఆయన ఏమంటుండంటే మంచి మనం తినేలాగా మీల్సే కొంచెం గట్టిగా అంటే ఎక్కువ మోతాదులో క్వాంటిటీలో తినిపించేసి అదే ఎక్కువ మోతాదులో మాట్లాడుతున్నారు సార్, నరాలు కట్ అయిపోతుంది. గైస్ నాకంతా తెలుగుదాన్నే కానీ అంత తెలుగు వర్డ్స్ రాదు. నేను కరెక్టే అన్నానో లేదో మీరు చెప్పండి. ఇగో మీరు ఏమనుకున్నా నేను గట్టిగా ఏం పట్టించుకోను, ఎందుకంటే నాకు వచ్చింది వస్తుంది లేకపోతే రాదు అంతే. సో ఎక్కువ క్వాంటిటీలో వీడికి కడుపు నిండదు కదా అని చెప్పి నేను కంబైన్ చేస్తున్నా. కంబైన్ ఏం చేయకు, ఒక్క నిమిషం. సో ఏం కంబైన్ చేయకు, అట్లనే పెట్టు ఫుడ్ అని డాక్టర్ అయితే చెప్పిండు. అంతే ఇక తిందాబాద్, ఇక మేము ఏం తింటే అది ఇడికి తినిపిస్తాము, ఇక తిరుగుతాము, ఇక తగ్గేదే లే. That's all for today's video. Bujjiga, say bye. Say bye, friends. Say bye. Yeah, bye. See you in the next one. Bye, Japu. Bye, Japandi, sir. Bye, bye. ఎవడు నడుపుతాడు? టెస్లానా ఇది?
అది చెప్పండి సార్. తీసుకో, నీకు దమ్ముంటే నీకు దమ్ము ఉంటే కోంపల్లిలో టెస్లా తీసుకో. నేను టెస్లా తీసుకుంటాను కానీ ఇండియాలో నడదు అది. ఇండియాలో టెస్లా కాదు, ఎవరిది తీసుకొచ్చినా మాన్యువల్ డ్రైవ్ చేయాల్సిందే. డ్రైవింగ్ అంటే గుర్తొచ్చింది గైస్, నేను ఒకప్పుడు అయితే డ్రైవింగ్ నేర్చుకున్నా, జర కార్ నడిపిన, మా దగ్గర క్విడ్ ఉండే అప్పుడు అది కూడా నడిపిన. కానీ ఇప్పుడు నడుపుదామంటే ఈ సార్ ఉంటుండు కదా, ఈ సార్ని ఎడబెట్టాలో మాకు అర్థమైతలేదు. నాకు జర నడపాలని అనిపిస్తుంది, కానీ ఇట్లా నేను డైరెక్ట్ అంటే వరుణ్ పక్క నుండి నేను అలా నడిపిస్తే జర బాగుంటది అన్నట్టుంది. కానీ ఇక ఈయన పట్టుకొని రిస్క్ తీసుకెళ్ళా వద్దా అన్నట్టు మేము ఆలోచనలో పడ్డాం. ఇట్లనో అట్లా చేసి వీటి కార్ సీటు తీసుకున్నా కానీ అక్కడ కూర్చోబెట్టేసి నేను నడిపిస్తా అంతే. నెక్స్ట్ ఈ నుంచి ఒక 3వ వ్లాగ్ 4వ వ్లాగ్ లోపల నేను కార్ నడిపించి చూపిస్తా ఫ్రెండ్స్. ఇదే నా మాట, నా మాట మీద లేవాడతానో లేదో నాకు తెలియదు. ప్రామిస్ అంటే ప్రామిస్ మాట ఇవ్వడము, ప్రామిస్ చేయడం ఒకటే కదా. ఇక నన్ను కన్ఫ్యూజ్ చేయకు నువ్వు. నా మాట అన్నావు కదా, నా మాట అంటే ఏదో ఒకటి గైస్, ఏదో వీడియో ఇట్లా పబ్లిక్ లో చెప్పినాం అనుకో, భయానికైనా చేస్తామేమో అని చెప్పి చెప్తున్నా. నడిపియాలనేది నా ఆశ, చూసాం. ఓకే ఈసారి బాయ్.